వై నాట్ 175 అంటూ గత 5 ఏళ్లు విధ్వంసకర పాలనతో పేట్రేగిపోయిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందుకే ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించకుండా మరోసారి తన స్వార్థ బుద్ధిని రుజువు చేశాడు. పైగా అసెంబ్లీకి వెళ్తున్నట్టుగా ఫోటోలు వీడియోలకు ఫోజులు ఇచ్చిన జగన్ అండ్ కో అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ ను 10 నిమిషాలు కూడా వినడానికి ఇష్టపడటం లేదంటే ప్రజలకు మంచి జరగటం తాను జీర్ణించుకోలేకపోతున్నాడన్న విషయం ఇక్కడ రుజువైపోయింది. 11 సీట్లు అతి కష్టం మీద గెలిచిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోను కోర్టులలోను ప్రతిపక్ష హోదా కావాలంటూ చేసే హడావుడి చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. 151 సీట్లు చేతిలో ఉండగా ప్రజా యోగక్షేమాలు గాలి కుదిరేసిన జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ప్రజా ఆగ్రహ సునామీలో కొట్టుకుపోయారు. ప్రజలు చీకొట్టారు, చేదరించుకున్నారు. నువ్వు మాకు అక్కర్లేదు, కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా నువ్వు మా గురించి మాట్లాడక్కర్లేదనే స్పష్టమైన తీర్పు ప్రజలు ఇచ్చారనే ఇంగిత జ్ఞానం నేటికి జగన్మోహన్ రెడ్డికి అర్థం కావటం లేదు. తను అధికారంలో ఉండగా 10% సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా అని చిలక పలుకులు పలికిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేవలం 11 సీట్లు జేబులో వేసుకొచ్చేసి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటూ కాకమ్మ అరుపులు అరవటం చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని, ప్రజా దేవాలయం అసెంబ్లీని అగౌరవపరచడం కాక మరేమవుతుంది? ప్రజాస్వామ్యం పైన ఉన్న గౌరవంతో భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ చట్టసభకు హాజరయ్యి ప్రజావాణి వినిపించారు అటల్ బిహారీ వాజ్పేయి. అంతెందుకు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలు గెలిచింది. ప్రతిపక్ష హోదా కావాలంటే 55 స్థానాలు గెలవాలి. అయినా సరే లోక్సభకు మన రాహుల్ గాంధీ హాజరయ్యి ప్రజా సమస్యల్ని చట్టసభ ముందు పెట్టారు. అంతేకాదు ఏపీ అసెంబ్లీలో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి గొప్ప నేతలు ప్రజా సమస్యలను సమర్థవంతంగా సభలో ప్రవేశపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. కానీ జగన్ రెడ్డి తన వితండవాదం చూస్తే ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తానడం చూస్తూ ఉంటే తన నమ్మిన ప్రజలను వంచన చేయడం కాకపోతే మరేంటి? ఆయనే కాదు, ఆయన పార్టీ సింబల్ పైన గెలిచిన మరో 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఇదే విధంగా చట్టసభలో మాట్లాడకుండా వివక్షపూరితంగా అసెంబ్లీకి దూరం చేస్తున్నారు. వీళ్ళందరూ ప్రజల్ని మోసం చేయడం కాదా? వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయడం కాదా? ఇది వేరు ఘటనలో రోడ్డు పైనకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తనకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నాడో ప్రజలకైతే సమాధానం చెప్పి తీరాలి. జగన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్య ఆడిన డ్రామాలు ఇప్పుడు చెల్లడం లేదని, తమ సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం, అటెండెన్స్ వేసుకోవడం కోసం మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యాడు. 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఎమ్మెల్యే పోస్ట్ ఊడిపోతుంది. సో ఆ పోస్ట్ కాపాడుకోవడం కోసం అసెంబ్లీకి వచ్చి ఏదో కాస్త హడావుడి చేసి పారిపోయాడు. ఇలాంటి బాధ్యత లేని జగన్ రెడ్డికి అండ్ వాళ్ళ గ్యాంగ్ కి కూడా ప్రజా సమస్యల గురించి కానీ ప్రజా హక్కుల గురించి కానీ మాట్లాడే అర్హత, హక్కు రెండూ లేవు. ఇది గుర్తుపెట్టుకోవాలి.